ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారు, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పోలీసు శాఖను ఎట్లా వాడారు, ఎన్నికల సంఘాన్ని ఎట్లా నిర్వీర్యం చేశారు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా ప్రలోభాలకు గురి చేశారు, ఎన్ని చీరలు పంచారు, ఎంత డబ్బు పంచారు అనేది ఏ టీవీలో ఏ సోషల్ మీడియాలో చూసినా ఇది ఒక ఎన్నిక. నిజంగా ఇంత జుగుప్సకరంగా నా రాజకీయ జీవితంలో కూడా చూడలేదు. నేను లైవ్ పాలిటిక్స్ లో 30 years నుంచి ఉన్నా. నేను స్వయంగా ఇన్ఛార్జిగా ఉన్న ఉప ఎన్నికలు కూడా నిర్వహించినాం. హుజూర్ నగర్ కానీ, మునుగోడు కానీ, నాగార్జున సాగర్ కానీ మేము అధికారంలో ఉన్నాం. కానీ పోలీసు వారిని, ఎన్నికల సంఘాన్ని ఇంత విచ్చలవిడిగా వాడిన దాఖలైతే లేదు. ఎదురు పార్టీల్ని బెదిరించడాలు, ఇంటికే పరిమితాలు చేయడాలు, ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని ఇంత అరాచకమైనటువంటి ఎన్నికను మాత్రం నా జీవితంలో నేను చూసెరగలే. ఇది వారికి మొత్తానికి వాటెవర్ వాళ్ళ అధికార దుర్వినియోగం, పోలీసుల అవన్నీ పక్కన పెడితే మీరు ఒప్పేసుకున్నారా అంటే ఓటమి ఫాలో అవుతుంది బీఆర్ఎస్ అని? ఏది ఏమైనా చేసి గెలవాలని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా యావత్ ఈ రోజు డిప్యూటీ సీఎం గారు కూడా ఫీల్డ్ తిరిగారు. ఇదే ఆది శ్రీనివాస్ గారు కూడా వారి నియోజకవర్గంలో తిరగకూడదు అయినా కూడా వీళ్ళు తిరిగారు. మంత్రులందరూ కూడా తిరిగారు. నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు ఒకటే మూలలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంది. 2500 ఇయ్యలే వాళ్ళ అప్పులేం పట్టించుకోవడాలే. ఈ ప్రభుత్వం చేసిన రూపాయి అభివృద్ధి లేదు, పని లేదు. ఈ ప్రభుత్వం దోసుకోవడం, దాచుకోవడం, కలహాల కాపుతో నడుస్తున్న తప్ప ప్రజల హితం కోరేది కాదనేది ప్రజాక్షేత్రంలో నేను ఈ నిమిషం వరకు కూడా చూసిన అపారమైన నమ్మకం నాకుంది. వీరిచ్చిన కానుకలు, ప్రలోభాలకి ఎందుకు మాట్లాడాలని మాట్లాడకపోయి ఉండొచ్చు, మీ సర్వేలకు దొరకకపోయి ఉండొచ్చు. కానీ మాకు బూతులలో ఓటింగ్ జరిగిన సరళి కానీ, ఆ విధానం కానీ ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉంది. మేమే గెలవబోతున్నాం అనే నమ్మక విశ్వాసం అయితే సుదీర్ఘకాలం క్షేత్రంలో ఉండి పనిచేసేవాడిగా నాకైతే ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. రైట్. కళ్యాణ్ గారు, ఆర్ శ్రీనివాస్ గారు చెప్పారు కదా ఇన్ని రకాలుగా చేసిన